హలో గైస్, వెల్కమ్ టు కూల్ టారో టాక్స్. గైస్, ఈరోజు మనం ఈ రీడింగ్లో ఇప్పుడు ఏమనిపిస్తుందంటే మీ మనసులో ఏదో ఒక బాధ అయితే ఉంది. అయితే ఆ బాధకి కారణమైన వ్యక్తి ఎవరు, అసలు వాళ్ళని థర్డ్ పార్టీ అనే ఇన్ఫ్లుయెన్స్లో ఎంతగా ఉన్నారు, ఆ థర్డ్ పార్టీ మీ పర్సన్ని నిజంగానే వాళ్ళు కంట్రోల్లో ఉంచుతున్నారా లేదా మీ పర్సనే వాళ్ళకి అట్రాక్ట్ అవుతున్నారా అనేది అయితే రీడింగ్లో తెలుసుకుందాం గైస్. ఇంకా మీకు ఈ బాధ ఎంతకాలం ఉంటుంది, అసలు మీరు ఈ బాధ నుంచి బయటపడతారా లేదా, యూనివర్స్ మీకు ఎట్లాంటి మెసేజెస్ ఫార్వర్డ్ చేస్తుంది అనేది కూడా రీడింగ్లో తెలుసుకుందాం గైస్. ఇదైతే పూర్తిగా టైమ్లెస్ అండ్ జనరల్ రీడింగ్. సో మీకు కనుక రెజనేట్ అయితేనే మీరు కంటిన్యూ చేయండి. మీకు కనుక రెజనేట్ అవ్వట్లేదు అంటే ఈ రీడింగ్ మీకోసం కాదు అనేది మీరు అర్థం చేసుకోండి గైస్. ఇది టైమ్లెస్ రీడింగ్ కాబట్టి మీరు ఎప్పుడైనా ఏ టైంలోనైనా కూడా మీరు రీడింగ్ని ఫాలో అవ్వచ్చు. సో మీరు చూసే టైంకి మీకు ఈ రీడింగ్ అనేది కనెక్ట్ అవుతుందా లేదా అనేది మీరు అబ్జర్వ్ చేసుకోండి. సో రీడింగ్ అయితే ఎట్లా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్లో తెలియచేయండి గైస్. మీకు కనెక్ట్ అవుతుందా లేదా, మీకు రెజనేట్ అవుతుందా లేదా అనేది నాకు కామెంట్లో తెలియచేయండి. అప్పుడే నాకు అర్థమవుతుంది మీకు యూజ్ అవుతుందా లేదా అనేది. సో మీరు ఏదైతే చేస్తున్నారో, ఏది మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నారో దాని గురించి యూనివర్స్కి మీరు కన్వే చేయండి గైస్. మీకు ఏదైతే ఆన్సర్ కావాలి, మీరు ఎందుకైతే బాధపడుతున్నారు, ఏ లైఫ్ నుంచి అయితే మీరు బయటపడాలి అని కోరుకుంటున్నారు, ఏ స్ట్రగల్ నుంచి అయితే మీరు బయటకు రావాలి అని మీరు కోరుకుంటున్నారు, ఎలాంటి మేనిఫెస్టేషన్ మీరు కోరుకుంటున్నారో మీరు యూనివర్స్కి కన్వే చేయండి. యూనివర్స్ అయితే మీకు తప్పకుండా ఒక పాజిటివ్ రిప్లైని అయితే ఇవ్వడం జరుగుతుంది గైస్. ఇక్కడ మీరు చేయాల్సింది బిలీవ్ చేయడం. బిలీవ్ చేస్తే తప్పకుండా మీరు కోరుకున్న కోరిక ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. సో ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్ ఫర్ 2 seconds. మీ 2 seconds పాటు మీరు ఐస్ని అంతా క్లోజ్ చేయండి. క్లోజ్ చేసి మీ మైండ్లో మీకు ఏది కావాలో, మీరు ఏది పొందాలి అనుకుంటున్నారో, మీరు ఎట్లాంటి లైఫ్ చేంజ్ కావాలి అనుకుంటున్నారో దానికి యూనివర్స్ని కోరుకోండి. యూనివర్స్కి మీరు ఏదైతే కోరికుందో దాన్ని చెప్పండి. యూనివర్స్ ఒక పాజిటివ్ రిప్లైని అయితే ఇవ్వడం జరుగుతుంది. మీ లైఫ్లో ఎట్లాంటి చేంజెస్ కావాలి, పీస్ఫుల్గా ఉండండి, మీకు ఏదైతే మైండ్లో ఉందో దానిని మీరు మైండ్లోని చెప్పుకుంటూ యూనివర్స్కి కన్వే చేయండి గైస్. సో 2 seconds పాటు డీప్ బ్రీత్ తీసుకుని మీకు కావలసిందంతా మీరు యూనివర్స్కి కన్వే చేయండి. తప్పకుండా మీ లైఫ్లో చేంజ్ అనేది జరుగుతుంది. యూనివర్స్ అయితే ఒక చక్కటి రిప్లైని, మెసేజ్ని అయితే ఇవ్వడం జరుగుతుంది గైస్. సో ఇప్పుడైతే చూసేద్దాం లేట్ చేయకుండా, అసలు ఏం జరుగుతుంది, మీ మధ్య ఏం జరుగుతుంది, మిమ్మల్ని బాగా బాధ పెట్టి సపరేషన్లోకి వెళ్ళిన వాళ్ళు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో వెళ్ళిన వాళ్ళు, లేదా మీ పక్కనే ఉంటూ మిమ్మల్ని పట్టించుకోకుండా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ మీద ఈ థర్డ్ పార్టీ ప్రభావం అనేది ఎంతవరకు ఉంది, వాళ్ళు అసలు థర్డ్ పార్టీ మీ పర్సన్ని ఏం చేస్తుంది, ఏం చెప్తున్నారు వాళ్ళకి. ది సన్ ఇక్కడ చూసారా, థర్డ్ పార్టీ ఎట్లా ఉన్నారంటే వాళ్ళతో కలిపి కొత్తగా ఒక న్యూ లైఫ్ని బిగిన్ చేయాలనే ఒక ఇంటెన్షన్ అయితే థర్డ్ పార్టీకి ఉంది గైస్. మీ పర్సన్తో కలిపి ఏంటంటే, ఒకవేళ సపరేషన్లో ఉన్న థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సో లేకపోతే ఇంకా ఎవరైనా ఇట్లాంటి వాళ్ళైతే వాళ్ళకి ఏం చెప్తున్నారంటే, మీ పర్సన్ చేత ఏం చేయించాలనుకుంటున్నారంటే, మీతో కాకుండా వేరేగా ఒక న్యూ లైఫ్ని బిగిన్ చేయించాలి అనే ఆలోచన అయితే వాళ్ళకి ఉంది. వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్ అయితే అది. ఎవరు కాకుండా మీ పర్సనే ఒక పర్సన్తో మింగిల్ అయ్యి ఎవరితోనైనా రిలేషన్షిప్లోకి ఎంటర్ అయితే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఎక్కడైతే ఈ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీ పర్సన్తో కలిపి వాళ్ళు న్యూ లైఫ్ని బిగిన్ చేయాలి అని అనుకుంటారు. ఎవరైతే సపరేషన్లో ఉన్నారో, నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నారో, ఎవరైతే పక్కనే ఉంటూ రిలేషన్షిప్లో స్ట్రగుల్ అవుతున్నారో వీళ్ళందరికీ కూడా మీ పర్సన్ లైఫ్లో వాళ్ళు ఎవరైనా అయ్యి ఉండొచ్చు గైస్. వాళ్ళు మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, కొలీగ్స్, లేకపోతే మీ పర్సన్తో క్లోజ్గా మూవ్ అయ్యే వాళ్ళు, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఎవరైనా అయ్యి ఉండొచ్చి థర్డ్ పార్టీ అనే వాళ్ళు. స్పెసిఫిక్గా వీళ్ళు అని కాదు, ఎవరైనా వాళ్ళకి ఎవరైతే మీ లైఫ్ని పక్కకి పంపించి వాళ్ళు మీ పర్సన్ని ఒక న్యూ లైఫ్ని బిగిన్ చేయించాలి, న్యూ వేలో వాళ్ళని ఉంచాలి, మీతో కాకుండా వేరేగా ఉండాలి అని కోరుకుంటున్నారు వాళ్ళైతే ఎవరైనా సరే థర్డ్ పార్టీ కింద వస్తారు. సో చూడండి, థర్డ్ పర్సన్ ఎలా ఉన్నారంటే, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మిమ్మల్ని నుంచి మీ పర్సన్ని విడదీసి ఒక న్యూ లైఫ్ వాళ్ళకి ఇవ్వాలి అని అనుకుంటున్నారు. మీ పర్సన్తో ఒక న్యూ లైఫ్ బిగిన్ చెయ్యాలి అనుకుంటున్నారు గైస్. సో వాళ్ళు ఏంటంటే, దీంట్లో ఒక పోరాటం చేద్దాం, ఏదైనా వదులుకునే ప్రస్తావన లేదు. ది హై ప్రిస్టెస్ వాళ్ళు ఇంకా ఎలా ఉన్నారంటే, వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉందంటే, ఒక సీక్రెసీని మెయింటైన్ చేస్తున్నారు, ఏది బయటకు చెప్పరు, ఏదో ఒకటి సాధించాలని వాళ్ళ ఎయిమ్, గోల్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. మీ రిలేషన్షిప్ విషయంలో
మిమ్మల్ని నుంచి మీ పర్సన్ని చాలా దూరం చేయాలని ఉంది. ఇంకొకటి ఏంటంటే వాళ్ళతో కలిసి వాళ్ళ లైఫ్ని బాగా లీడ్ చేయాలి అని ఉంది. ఇలా ప్లాన్స్ ఉన్నాయి. ఈ వేలో ఎన్నైనా స్ట్రగల్స్ వస్తాయని వాళ్ళకి తెలుసు. ఆ స్ట్రగుల్ ఎలా ఉందంటే ఏది జరిగినా పర్వాలేదు, ముందుకు వెళ్ళాలి, ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి అన్న ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. ఇంకా వాళ్ళు ఏ స్టెప్ తీసుకుంటారు అనేది కూడా ఎవ్వరికి, మీ పర్సన్కి కూడా, ఆ థర్డ్ పార్టీ ఏ స్టెప్ తీసుకుంటుంది అనేది మీ పర్సన్కి కూడా వాళ్ళు రివీల్ చేయరు. అంత సీక్రెసీ మెయింటైన్ చేస్తారు. ఇంకా మీ లైఫ్లో ఏం చేంజెస్ జరుగుతాయి అనేది మీకు కూడా అర్థం కాని సిచ్యువేషన్స్ వాళ్ళు క్రియేట్ చేస్తారు. అట్లాంటి మైండ్ సెట్తో అట్లాంటి ఒక సీక్రెసీని మెయింటైన్ చేస్తారు. వాళ్ళే అన్ని విధాలుగా గొప్ప అనుకుంటారు. మాకందరూ ఉన్నారు, మేము చాలా ప్రౌడ్ అని అన్ని విషయాల్లో ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటారు. అట్లా ఉంటుంది థర్డ్ పార్టీ ఇదైతే. ఇంకా వాళ్ళకి ఎలా ఉందంటే 7 of Cups ఇక్కడ చూస్తున్నారా, వాళ్ళ కళ్ళ ముందు సెలబ్రేషన్స్ కనిపిస్తున్నాయి. ఎలా అంటే మీ పర్సన్తో కలిపి ఇలా ఉండాలి అని ఒక ముందే అనుకున్నాం కదా, అది సన్ వచ్చినప్పుడే వాళ్ళకి ఏంటంటే ఒక న్యూ లైఫ్ బిగిన్ చేయాలని ఉంది. సో ఆ న్యూ లైఫ్ కోసం వాళ్ళు సెకండ్ స్టెప్ ఏం తీసుకుంటున్నారంటే ఏదైనా పర్వాలేదు ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే మీ పర్సన్ని వాళ్ళ వైపు తిప్పుకునేటప్పుడు ఎన్నో స్ట్రగల్స్ వస్తాయని వాళ్ళకి కూడా తెలుసు, ఎన్నో సమస్యలు వస్తాయని వాళ్ళకి కూడా తెలుసు. అయినా కూడా వాళ్ళు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా, అయితే థర్డ్ పార్టీ అనే వ్యక్తి ఏంటంటే ఒకటి ఇల్లీగల్ రిలేషన్షిప్ పర్సన్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ ఫ్యామిలీ మెంబర్స్ అయినా అయి ఉండొచ్చు, వాళ్ళ కొలీగ్స్ అయినా అయి ఉండొచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ అయినా, వాళ్ళ క్లోజ్ సర్కిల్ ఎవరైనా అయి ఉండొచ్చు, మీ నుంచి వాళ్ళని దూరం చేసే ప్లాన్తో ఉన్న వ్యక్తి అయినా అయి ఉండొచ్చు. ఇలా ఎవరో ఒకరు సమ్ సినారియోస్లో వాళ్ళు థర్డ్ పార్టీ అంటే వాళ్ళు ఇల్లీగల్ రిలేషన్ అయి ఉండొచ్చు. సమ్ సినారియోస్లో ఫ్యామిలీ మెంబర్సే మీ నుంచి విడదీసి వాళ్ళకి ఒక కొత్త లైఫ్ ఇచ్చేద్దాం, కొత్తగా వాళ్ళని మీ నుంచి కాకుండా వేరేగా చేసి వాళ్ళకి మళ్ళీ ఒక న్యూ లైఫ్ని స్టార్ట్ చేద్దాం, ఒక మ్యారేజ్ కానీ ఇట్లాంటివి ముందుకు తీసుకెళ్దాం అనే ఆలోచనతో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారని తెలుస్తుంది. ఏదేమైనా ఈ రిలేషన్షిప్లో ఎట్లా ఉంటుందంటే స్ట్రగుల్ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మీరు వారికి దగ్గర అయ్యారు, కానీ మీ నుంచి వాళ్ళను దూరం చేసి తీసుకెళ్లేటప్పుడు వాళ్ళ దగ్గర పెట్టుకున్నప్పుడు వాళ్ళు కొంతవరకు ఏదైనా సమస్య అనేది ఫేస్ చేయాలని వాళ్ళకి తెలుసు. ఆ సమస్యను కూడా ఫేస్ చేయడానికి మేము రెడీగా ఉంటాం అనేది థర్డ్ పార్టీ గట్టి మైండ్ సెట్తో ఉంది అనేది ఇక్కడ తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఏ స్టెప్ తీసుకుంటారు అనేది ఎవరికి చెప్పకుండా, ఎవరికి ఆఖరికి మీ పర్సన్కి కూడా తెలియకుండా అంత సీక్రెసీని మెయింటైన్ చేస్తారు. ఇంకోటి మీ పర్సన్ని బాగా నమ్మిస్తారు, మాటలతో నమ్మించి తీపి మాటలు చెప్తూ ఉంటారు. వాళ్ళ మైండ్ అంతా వాష్ చేస్తారు, వాళ్ళ బ్రెయిన్ అంతా వాష్ చేసి వాళ్ళ వైపు తిప్పుకుంటున్నారు. అట్లాంటి సిచ్యువేషన్స్లోనే సపరేషన్స్ జరిగిన వాళ్ళు కానీ, నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్న వాళ్ళు కానీ ఉన్నారు. ఎవరైతే పక్కనే ఉన్నారు కానీ ఉండి కూడా మేము రిలేషన్షిప్లో హ్యాపీగా లేము అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇదే జరుగుతుంది గైస్. ఏంటంటే థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఈ థర్డ్ మీ పర్సన్ బ్రెయిన్ని వాష్ చేస్తున్నారు. మీతో గడపాల్సిన సమయాన్ని కూడా వాళ్ళు తీసేసుకుంటున్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు చెప్పగానే చెప్తూ ఉంటారు, మంచిగానే చెప్తూ ఉంటారు, మిమ్మల్ని నుంచి దూరం చేయాలనే కాన్సెప్ట్ అయితే వాళ్ళలో ఉంది. దీంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయని తెలుసు, అన్నీ తెలిసి కూడా వాళ్ళు సీక్రెసీ మెయింటైన్ చేస్తుంటారు. ఇంకొకటి ఏంటంటే 7 of Cups వాళ్ళకి ఎట్లా అంటే ముందున ఒక మంచి డ్రీమ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఎట్లా అంటే ఒక హ్యాపీ లైఫ్ని లీడ్ చేయొచ్చు, ఇంత చక్కగా మంచిగా లైఫ్ని డిజైన్ చేసుకున్నాం, ఇట్లాంటి ఆలోచనలు అయితే వాళ్ళకు ఉన్నాయి. సో ఆ లైఫ్ని అందుకోవడానికి ఆ విషయాలను అయితే మీ పర్సన్కి అయితే చెప్తూ ఉంటారు. మనం ఈరోజు ఎలా ఉండాలి, ఇట్లా ఉండాలి, ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళాలి, ముందుకి ఇది స్టెప్, ఇట్లాంటివి అయితే చెప్తూ ఉంటారు. ఎనీవే ఏమైనా కూడా వాళ్ళ సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళ ఏదైతే వాళ్ళు చెప్పాలనుకున్నారో దాన్ని మీ పర్సన్కి ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. ఎక్స్ప్రెస్ చేస్తే అంటే ఎలా అంటే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు మీ పర్సన్కి మీరు గుర్తు రాకూడదు. అట్లాగా వాళ్ళ మాటలతోని, వాళ్ళ మాయ మాటలతోని, దీంతోని మీ పర్సన్ని ఒక సర్కిల్లో వాళ్ళు బంధించి ఉంచారు. వాళ్ళు ఎంతసేపు ఎంత అంటే పాజిటివ్ వేలో మాట్లాడుతూ ఉంటారు. ఏది అక్కడ ఒక రకమైన మాయాజాలం జరుగుతూ ఉంటుందన్నమాట. ఏంటంటే ఏ టైంలో కూడా వెనక్కి రాకూడదు, మీ దగ్గరికి రాకూడదు అనే ఆలోచనతో ఉంటారు. ఇంకా వాళ్ళ ఆలోచన అదే. ఎందుకంటే ది సన్ వచ్చిందంటేనే వాళ్ళకి ఏంటంటే న్యూగా మీ పర్సన్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది, మీ పర్సన్ని న్యూ లైఫ్ బిగిన్ చెయ్యాలి అనే ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. సో దానికోసం వాళ్ళు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో 100% ఆ ఎఫర్ట్ అయితే పెడతారు. ఎంతైనా మేము ఎన్ని సమస్యలు వచ్చినా మేము
కొన్ని సినారియోస్లో వీళ్ళతోనే ఉండాలని కోరుకునే వాళ్ళు థర్డ్ పార్టీ అయితే, కొన్ని సినారియోస్లో థర్డ్ పార్టీ ఎట్లా ఉంటారంటే మీ పర్సన్ని వేరు చేసి వేరే వాళ్ళతో వేరే లైఫ్ని వేరే మీ నుంచి దూరం చేసేయాలి ముందు, ఆ తర్వాత వాళ్ళకి వేరే లైఫ్ని చూడాలి, ఇంకా మంచి సంబంధాలు వస్తాయని కానీ, ఇంకా మంచిగా కట్నం వస్తుంది కానీ, ఇట్లా ఏదో ఒక ఇంకా మంచిగా ప్రాఫిట్స్ వస్తాయని కానీ, మిమ్మల్ని వదిలేస్తే ఇంకా మంచిగా మనశ్శాంతిగా ఉంటామని ఇట్లా వాళ్ళని మౌల్డ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది కదా. ఏదేమైనప్పటికీ కూడా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. ఇక మీ పర్సన్ పరిస్థితి చూడండి ఎట్లా ఉందో. వీళ్ళు ఏంటంటే వాళ్ళ మాటల్లో ఉన్నారు, అన్నీ ఉన్నట్టే ఉన్నాయి, కానీ వీళ్ళకి అసలైన ఎఫెక్షన్ అయితే దొరకట్లేదు. వాళ్ళ మాటలే చెప్తూ ఉన్నారు. మీ పర్సన్కి అయితే మనసులో కొంతవరకు ఉంది. ఏంటంటే అక్కడ ఒక పర్సన్ ఉన్నారు, నా లైఫ్లో పాస్ట్లో ఇట్లా జరిగింది, నేను ఏం చెయ్యాలి, ముందుకెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా, వీళ్ళైతే అని ఆలోచించుకుంటున్నారు. కానీ డెసిషన్ అయితే తీసుకునే ఇంత వేగం అయితే మీ పర్సన్లో లేదు. అంతే వేగం అంతే నాలెడ్జ్ ఉంటే అసలు వాళ్ళ మాటలకి అట్రాక్ట్ అవ్వరు కదా ఇక్కడ. కానీ వాళ్ళు ఎలా అంటే అన్నీ ఉన్నట్టు అనిపిస్తుంది. వీళ్ళైతే వాళ్ళ ఎఫెక్షన్ చూపిస్తున్నారు. వీళ్ళు యాక్సెప్ట్ చెయ్యాలా లేదా అనే దాంట్లో కూడా వీళ్ళకి అసలు సందేహం వస్తుంది. ఎందుకంటే మీ పర్సన్కి, ఎందుకంటే ఆల్రెడీ మీతో చాలా వరకు స్పెండ్ చేసిన టైం కానీ, వాళ్ళు ఉన్న ఆలోచనలు కానీ వాళ్ళ మనసులో తిరుగుతున్నాయి గైస్. తిరుగుతున్నప్పుడు వీళ్ళు ఇంకా లాగుతున్నారు, కానీ వీళ్ళు ముందుగా వెనక కొంతవరకు వాళ్ళతో హ్యాపీ మూమెంట్స్ని ఎంజాయ్ చేసేస్తున్నారు. కానీ చేస్తుంది ఏంటి, ఇంకా మేము ముందు ఒకరితో ఉన్నాము, ఇప్పుడు వాళ్ళని మీ సిచ్యువేషన్స్ ఏంటి అని కొంతవరకు ఆలోచిస్తున్నారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. ఎటు వెళ్ళలేని స్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఈ పర్సన్ ఎంత స్ట్రాంగ్గా, థర్డ్ పార్టీ అనే వ్యక్తి ఎంత స్ట్రాంగ్గా ఉన్నారంటే వాళ్ళ దగ్గర మేము మాతో ఉంటే మీకు ఫైనాన్షియల్గా అన్నీ ఉంటాయి, మాతో ఉంటే మనశ్శాంతి ఉంటుంది, మేము చెప్పినట్టు వింటే మీకు అన్నీ కూడా హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి, ఒక న్యూ లైఫ్ని చూడగలుగుతావు నువ్వు. ఇట్లా వాళ్ళ మైండ్ అంతటిని కూడా మౌల్డ్ చేసి మైండ్ అంతటిని మార్చి మీ దగ్గర నుంచి వాళ్ళని దూరం చేశారు. ఎవరైతే సపరేషన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నారో అట్లాంటి వారు అసలు మీ దగ్గరికే, నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్న వాళ్ళైతే అసలు మీ దగ్గరికే రాకూడదు, మీతో మాట్లాడకూడదు. ఇట్లాంటి అవన్నీ అంతా అంటే చెప్పకనే చెప్తూ నెమ్మదిగా వాళ్ళకి ఎక్కించి స్లో పాయిజన్ లాగా వాళ్ళ మనసంతా విరిచేసినట్టు చేశారు. కానీ మీ పర్సన్కి అయితే ఈ పర్సన్ అయినా కరెక్ట్గా ఉంటారా, ఏం చెప్తున్నారు, కొంతవరకు వాళ్ళు చెప్పేదానికి వాళ్ళు చేసేదానికి అట్రాక్ట్ అయినా కొంతవరకు మాత్రం ఆలోచిస్తున్నారు అనేది ఇక్కడ తెలుస్తుంది. ఎవరైతే పక్కనే ఉంటూ ఇంకా రిలేషన్షిప్లో కరెక్ట్గా లేరు, మీ పర్సన్ మీకు సరిగ్గా ఉండట్లేదు, ఈ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో మిమ్మల్ని బాధ పెడుతున్నారు అని అనుకుంటున్నారు, మీ పర్సన్ వాళ్ళకి అట్రాక్ట్ అవుతున్నారు. ఒకటి మనీ పరంగా అట్రాక్ట్ అవుతున్నారు, ఇంకొకటి ఏంటంటే వాళ్ళు చూపించే ప్రేమ మాటలకి అట్రాక్ట్ అవుతున్నారు, ఇంకొకటి ఏంటంటే వాళ్ళు అన్ని విధాలుగా నీ లైఫ్ ఇట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది అని చెప్పడం, మీ మీద కొంతవరకు నెగిటివ్గా చెప్పడం, మీ దగ్గర ఉన్న సమయాన్ని కూడా వాళ్ళు ఈ టైం ఇక్కడ ఉండకూడదు, నువ్వు అలా వెళ్తే అక్కడ అది జరుగుతుంది, ఇక్కడ ఇది జరుగుతుంది, రా ఇలా అని మిమ్మల్ని నుంచి నెమ్మదిగా దూరం చేయడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. మీకు అది బాధగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీ పర్సన్కి కూడా ఒక్కొక్కసారి ఎలా అనిపిస్తుందంటే నేను చేస్తుంది కరెక్టా రాంగా అనే ఆ చిన్న మనసులో బాధ అయితే వస్తుంది, అనే క్వశ్చన్ అయితే వస్తుంది అనేది అయితే వాళ్ళకి తెలుస్తుంది. కొన్ని సినారియోస్లో ఎట్లా ఉంటుందంటే మీ మీద మీ పర్సన్కి ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ వాళ్ళు ఫైనాన్షియల్గా, వాళ్ళు డబ్బు పరంగా, వాళ్ళ ఇబ్బందుల పరంగా వాళ్ళు థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్లో చిక్కుకుపోయారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది గైస్. సో చూద్దాం ఇక్కడ 6 ఆఫ్ స్వార్డ్స్. సో చూసారు కదా ఎట్లా అంటే మీ పర్సన్కి జర్నీ అంతా వాళ్ళు ఎలా తీసుకెళ్తున్నారంటే తీసుకెళ్ళిపోతున్నారు మీ పర్సన్ని మీ నుంచి దూరంగా. కానీ మీ పర్సన్కి అదైతే ఇష్టం లేదు, ఫుల్ ప్లెడ్జ్డ్గా ఇష్టం లేదు గైస్, ఇక్కడ తెలుస్తుంది అది. కానీ వాళ్ళు మాత్రం అదంతా ఒక స్ట్రక్ ఎనర్జీ లాగా ఏం జరుగుతుంది అనేది అయితే వాళ్ళకి కూడా అర్థం కావట్లేదు. ఎటు పాల్పోని స్థితి. ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే మీ పర్సన్ సిచ్యువేషన్స్ అసలు దేని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు, ఏం పని చేసుకోలేకపోతున్నారు, మీరు గుర్తొస్తుంటారు కానీ మీ నుంచి దూరం చేశారు వాళ్ళు. సో అట్లాంటి గ్యాప్ అనేది పెరిగిపోయింది. వాళ్ళు ఎలా ఉన్నారంటే ఏదేమైనా పర్వాలేదు, ఆల్రెడీ ముందే మనం అనుకున్నాం ఒక స్ట్రగుల్ అయితే పెట్టేసి ముందుకు తీసుకెళ్ళిపోతారు లైఫ్ని అని చెప్పి. అలాగా ఎలాగైనా ఏ స్ట్రగల్స్ అయినా ఫేస్ చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు అనేది ఇక్కడ తెలుస్తుంది కదా. అట్లానే ఒక స్వాడ్ ఎనర్జీలోని మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారే తప్ప మీకు ఒక ప్రశాంతమైన లైఫ్ని వాళ్ళు మీ పర్సన్కి ఇస్తారనే గ్యారంటీ అయితే ఇక్కడ లేదు. సో అది మీ పర్సన్కి తెలిసినా కూడా ఏమీ చేయలేని సిచ్యువేషన్స్లో ఉన్నాయి. ఈ వేలో వాళ్ళు ఎలా ఉన్నారంటే గైస్
ఒక పోరాటం, ఒక సమస్యలను ఎదుర్కొంటూనే ఉన్నారు. ఎందుకంటే మీ నుంచి దూరం చేశారని మీరు బాధపడుతూ మీరు ఏదో ఒకటి వాళ్ళకి చెయ్యాలి, ఏదో ఒకటి వాళ్ళని అనాలి అని మీరు చూసేదానికి కూడా కొన్ని సిచ్యువేషన్స్లో ఎలా ఉన్నాయంటే సపరేషన్, నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో పెద్దవాళ్ళ ముందుకు వెళ్ళడం కానీ, వెళ్ళి ఈ ఇష్యూ పెద్దదవ్వడం, లేకపోతే కోర్టులు ఇలా లాయర్స్ ఇట్లాంటి వాళ్ళ ద్వారా ఏదైనా వాళ్ళు తీసుకోవటం, అంటే వాళ్ళు ఏదైనా ఒక స్టేట్మెంట్ తీసుకోవడం ఇట్లాంటివి ఉన్నా కూడా సఫర్ అవుతున్నారు. ఇంకొకటి ఏంటంటే ఈ థర్డ్ పార్టీని సొసైటీ యాక్సెప్ట్ చేయకపోవడం, ఇట్లాంటి సమ్ సినారియోస్లో ఇవి జరుగుతున్నాయి. సమ్ సినారియోస్లో ఏంటంటే ఈ థర్డ్ పార్టీ ఎట్లా ఉంటుందంటే ఒక ఫ్యామిలీ మెంబర్ అయిన ముందే అనుకున్నాం కదా మనం, ఒక ఫ్యామిలీ మెంబర్ అయినా లేకపోతే ఒక ఫ్రెండ్ అయినా ఒక కొలీగ్ అయినా ఇట్లాంటి వాళ్ళు కూడా ఉండొచ్చు. వాళ్ళకి ఏంటంటే అందరూ యాక్సెప్ట్ చేయకపోవడం, మీ పర్సన్ నుంచే సరిగ్గా యాక్సెప్టెన్సీ రాకపోవటం, ఇట్లాంటివి అయితే జరుగుతున్నాయి. వాళ్ళు కోరుకుంది ఏంటంటే పీస్ఫుల్ లైఫ్. అది ఎలా అయినా ముందుకి ఈ వేలో వెళ్ళేటప్పుడు ఎన్నో ఎదురు దెబ్బలు ఉంటాయి, అయినా సరే మేము వాటన్నిటిని, ఎన్నో సమస్యలు వస్తాయి అయినా సరే మేము వాటన్నిటిని ఎదుర్కొంటామని ఈ థర్డ్ పార్టీ ఫిక్స్ అయింది. సో ఆ వేలోనే మీ పర్సన్ ఎలా తీసుకెళ్తుందంటే ముందుకి ఎలా జర్నీ చేపిస్తున్నారంటే వాళ్ళని ఒక స్వాడ్ ఎనర్జీలో, స్వాడ్స్ ఉన్నప్పుడు ఒక వాటర్లో ఒక బోట్ మీద మునిగిపోతారో తేలుతారో తెలియని సిచ్యువేషన్స్లో అట్లా తీసుకెళ్తున్నారు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఎలా ఉందంటే ఏది ఏమైనా సరే, ఎన్ని సమస్యలు వచ్చినా సరే ఆ సమస్యలను మేము అన్నిటినీ కూడా ఎదుర్కొంటాం, మేము ముందుకు వెళ్ళిపోతాం, ఇంకా తప్పదు అన్నట్టు వాళ్ళ మైండ్ సెట్ అయితే అట్లా ఉంది. ఇంకొకటి ఇదిగోండి ఇక్కడ చూడండి, 4 ఆఫ్ పెంటికల్స్. మీ పర్సన్ని బాగా ఫైనాన్షియల్గా డబ్బు ఆశని చూపించి ఒక వేలో వాళ్ళని కట్టడి చేశారు. అంటే ఇది ఉంటే మీ పర్సన్ కూడా కొన్ని ఫైనాన్షియల్ స్ట్రగల్స్లో వాళ్ళకి అట్రాక్ట్ అవ్వడం, వాళ్ళని డబ్బు పరంగా ఇది జరుగుతుంది నీకు, లేకపోతే ఇంత వస్తుంది, ఇట్లా జరుగుతుంది, మాతో ఉంటే ఇవన్నీ నీకు ప్రొవైడ్ చేస్తాం, ఇట్లాంటి ఆశ అయితే మీ పర్సన్కి చూపిస్తున్నారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది గైస్. థర్డ్ పార్టీ అయితే చాలా చాలా స్ట్రాంగ్గా మీ నుంచి మీ పర్సన్ని దూరం చేయాలన్న ఆలోచనతోనే ఉన్నారు. నైట్ ఆఫ్ స్వార్డ్స్ చూసారా, వాళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్ళ ఆలోచన విధానం ఎట్లా ఉందంటే ఎదురు పోరాటం ఏదైనా సరే, మీ పర్సన్ కోసం పోరాటం ఏదైనా సరే చేస్తూ మీ పర్సన్ మీ దగ్గర నుంచి దూరం చేసేస్తాము అన్నట్టు వాళ్ళ లైఫ్లో వాళ్ళు దగ్గరగా ఉంటాము, వాళ్ళు దగ్గర అవుతూ మిమ్మల్ని దూరం చేస్తాము అనే ఆలోచన అయితే వాళ్ళకు ఉంది. ఎందుకంటే వాళ్ళు మంచి మాటలతోని డబ్బుతోని మీ పర్సన్ని దగ్గర తీర్చుకుంటున్నారు. కానీ మీ పర్సన్కి మాత్రం మనసులో ఉంది గైస్, ఏం జరుగుతుంది, నా లైఫ్ ఏంటి, ఒక వేలో వెళ్ళట్లేదు, వీళ్ళ దగ్గర స్టక్ అయిపోతున్నానా. కొన్నిసార్లు వినరని చెప్పం, కొన్నిసార్లు వాళ్ళ మాటలకు అట్రాక్ట్ అవుతారు, వింటున్నారు, అన్నీ జరుగుతున్నాయి. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం మీరు గుర్తొస్తున్నారు, మీతో ఏంటి జరుగుతుంది, ఇదంతా ఇంకా దూరం అయిపోతున్నాం ఏంటి, ఇట్లాంటివన్నీ వాళ్ళకి తెలుస్తున్నాయి. కానీ వాళ్ళు ఏమి చేయలేని సిచ్యువేషన్స్లో వాళ్ళు ఉన్నారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ చూడండి 3 ఆఫ్ స్వార్డ్స్ ఎట్లా ఉందంటే ఒక మనసు మీద కత్తులతో గుచ్చేసినంత ఒక ఒక సాడ్ ఎనర్జీ అనమాట. అంత బాధపడుతున్నారు మీరు కానీ మీ పర్సన్ కానీ, అట్లా బాధపడుతున్నారు. మీ విషయం అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఇట్లా ఉందనేది తెలుస్తుంది. ఇంకా మీరు మీ పర్సన్ విషయంలో ఎట్లా ఆలోచిస్తున్నారంటే ఈ థర్డ్ పార్టీ గురించి ఎన్ని సమస్యలు వస్తున్నాయంటే ఆ థర్డ్ పర్సన్ వల్ల మీ లైఫ్లో అసలు ఒక దెబ్బ మీద వాళ్ళ ఆ మనస్తత్వంతో ఉంటే మీ హార్ట్ అంతా బ్రేక్ అయిపోతుంది. మీ ఏదైతే మీరు మీ పర్సన్ మీద చూపించే అఫెక్షన్ కానీ, ఏదైతే ఆ రిలేషన్లో మీరు కోరుకున్నది హ్యాపీనెస్ ఏదైతే ఉందో అది దొరకకపోయేసరికి మీ హార్ట్ అంతా బ్రేక్ అయిపోయింది. మేము నమ్మి మోసపోయాము అనే ఆలోచన కూడా మీలో స్ట్రాంగ్గా వచ్చేసింది గైస్. ఇక్కడ చూడండి 5 ఆఫ్ వాండ్స్ ఎట్లా అంటే దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది మీకు. వాళ్ళు ఏంటంటే మీ పర్సన్ని మీ నుంచి దూరం తీసుకెళ్ళిపోవడం, మీ పర్సన్కి అన్నీ లేనిపోయి ఒకవేళ దగ్గరే ఉన్నా కూడా మీ పర్సన్ మీ మీద ఇంట్రెస్ట్ చూపించకపోవడం. ఎట్లా అంటే మీ మీద ఏదో ఒకటి చెప్పడం, ఫాల్స్గా ఏదో ఒకటి చెప్పడం, ఏదో తప్పుగా మీ మీద చెప్పడం, లేకపోతే మీ పర్సన్ మీతో స్పెండ్ చేయాల్సిన టైంలో వాళ్ళని ఏదో ఒకలాగా అట్రాక్ట్ చేసి వాళ్ళ దగ్గర ఉంచుకునేలా చూడటం, లేకపోతే మీరు కోరుకున్నవన్నీ వాళ్ళ దాంట్లోకి తీసుకెళ్ళాలని చూడటం. అంటే మీకు ఏదైతే మీ పర్సన్తో హ్యాపీగా కాసేపు కూర్చొని మాట్లాడాలని కానీ, వాళ్ళు ఏదైతే వాళ్ళ ప్రెజెన్స్ని మీరు కోరుకుంటున్నారో, వాళ్ళు మీ పక్కనే ఉండాలని, ఇట్లాంటివి ఏవైతే మీరు కోరుకుంటారో అవన్నీ మీకు జరగకుండా ఆపేసి వాళ్ళు చేసుకోవాలి, వాళ్ళ దాంట్లోనే అలా ఉండాలి అనేది కూడా
వా మీకు చాలా చాలా బాధ కలిగించే విషయాలు ఇట్లాంటివన్నీ దెబ్బ మీద దెబ్బ. మీ పర్సన్ కూడా ఒక్కొక్కసారి అక్కడ మాట్లాడలేక వచ్చి కోపం అంతా మీ మీద మాట్లాడడం, లేకపోతే వాళ్ళు ఎప్పుడైనా చెప్పుడు మాటలు చెడ్డవి కదా. ఎలాగంటే మీ మీద ఎంత ఇష్టం ఉన్నా కూడా సమ్టైమ్స్ ఆ మాటలకి వాళ్ళు అట్రాక్ట్ అయిపోయి అదంతా మీ మీద చూపించడం, ఇట్లాంటివి కూడా జరుగుతున్నాయి. ఇంకా కొన్ని సినారియోస్లో అయితే అసలు కాంటాక్ట్లోనే లేకుండా మీ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయి, సపరేషన్లోకి వెళ్ళిపోయి, అసలు మీరు కాంటాక్ట్ ఎవరిని అవ్వాలో కూడా మీకు దొరకని సిచ్యువేషన్స్ లాగా ఈ థర్డ్ పార్టీ అయితే మీ పర్సన్ని క్రియేట్ చేసింది. ఎందుకంటే మీ ఒక ఫోన్ నెంబర్లో దొరకడం కానీ, ఒక వాట్సాప్ చాట్లో దొరకడం కానీ, లేకపోతే ఎవరినైనా పంపించి వాళ్ళ ద్వారా ఏమైనా మీడియేటర్ ద్వారా మాట్లాడించాలని చూసిన వాళ్ళకి అందుబాటులో లేకుండా ఈ థర్డ్ పార్టీ మీ పర్సన్ని బాగా కంట్రోల్ చేసి వాళ్ళ చుట్టూ ఒక కంచెలాగా ఈ థర్డ్ పార్టీ ఉంది. ఎందుకంటే మీ నుంచి వాళ్ళని దూరం చేయాలి, వాళ్ళతో వాళ్ళు హ్యాపీగా ఉండాలి అనేది వాళ్ళ కాన్సెప్ట్ అని ముందే అనుకున్నాం. సో ఆ విధంగా వాళ్ళు ప్లాన్ చేసుకునేది ఈ వేలో వాళ్ళకి ఎన్ని స్ట్రగల్స్ వచ్చినా మేము ఫేస్ చేయగలం, మేము ముందుకు వెళ్ళగలం అనేది వాళ్ళ ధైర్యం. వాళ్ళ మానసికంగా వాళ్ళు అలా అంత స్ట్రాంగ్గా ఈ డిస్కషన్ ఈ ఇష్యూలో దిగారు వాళ్ళు ఏదేమైనా. ఎందుకంటే ఆల్రెడీ మీ పర్సన్కి మీరు ఉన్నారని తెలిసినా వాళ్ళు వచ్చారంటే మధ్యలోకి వాళ్ళు ఇంకా ఏదైనా ప్రాబ్లం వచ్చినా మేము ఫేస్ చేయగలమనే ఒక సిచ్యువేషన్లోకి రెడీగా ఉండి వచ్చారు. సో వాళ్ళు ఏదైనా స్ట్రాంగ్గా తట్టుకోగలరు. కానీ మీ సిచ్యువేషన్స్ అలా కాదు కదా. మీరేమనుకున్నారు? మీ మధ్యలోకి వేరే వాళ్ళు వస్తారని మీరు ఊహించారా? కాదు. మీ మధ్యలో ఎవరైనా గొడవలు పెడతారని ఊహించారా? అది కాదు. మీ పర్సన్ని ఎవరైనా తీసుకెళ్ళిపోతారని ఎవరైనా అనుకున్నారా? మీ పర్సన్ లేకపోతే మీ గురించి తప్పుగా మాట్లాడతారని మీరు అనుకున్నారా? మీ పర్సన్ని మీరు పాజిటివ్ వేలో అన్నింటిలోనూ కూడా వీళ్ళతో ఇలా ఉండాలి, వీళ్ళతో లైఫ్ ఇలా లీడ్ చేయాలి, వీళ్ళు నా కోసమే ఉన్నారని మొత్తం మీరు నమ్మారు. కానీ ఆ పర్సన్ మీ నమ్మకాన్ని అంతా పాడు చేసేలాగా మీ పర్సన్ని మీ మీదే రివర్స్ అయ్యేలాగా మీ నుంచి దూరం చేసేసి, మీరు ఏదైతే మనసు నిండా పెట్టుకొని ఏ వ్యక్తినైతే ఉన్నారో వాళ్ళని మీ నుంచి దూరం చేశారు. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మీకు అన్ని ఎదురు దెబ్బల్లా అనిపిస్తున్నాయి. వీళ్ళేమో మీ పర్సన్ ఏమో కాంటాక్ట్లోకి రాలేని సిచ్యువేషన్స్ కూడా. ది టవర్ ఈ సిచ్యువేషన్స్లోనే మీ పర్సన్కు ఈ థర్డ్ పార్టీకి కూడా ఏం జరుగుతుంది అనేది మీకు కానీ మీ పర్సన్కి కానీ ఆ థర్డ్ పార్టీకి కానీ ఏం అర్థం కాదు. ఏంటంటే వాళ్ళ వేలో వాళ్ళు వెళ్తూ ఉంటారు, మీ పర్సన్ని దగ్గరికి మీ నుంచి దూరం చేసి తీసుకెళ్ళిపోయారు. మీ పర్సన్కి ఏం జరుగుతుందో మీ పర్సన్ కూడా వాళ్ళ ఆలోచనలోని వాళ్ళు ఇచ్చే మనీకి కానీ వాళ్ళు ఏదైతే ఆశ చూపించి మీకు మాతోనే ఉంటే ఇవన్నీ జరుగుతాయి, లేకపోతే వాళ్ళతో వెళ్తే ఇవేమీ ఉండవు అని ఏదైతే వాళ్ళు అట్రాక్ట్ చేస్తున్నారో ఆ మాయలోనే పడిపోయి మీ పర్సన్ ఉన్నారు. కానీ మీ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే ది టవర్ పైనుంచి కిందకు పడిపోతున్నట్టు. అసలు ఏది ఆలోచించుకున్నా కూడా ఏది పాల్పోవట్లేదు. రిలేషన్షిప్లో అన్నీ పోగొట్టుకున్నాం అన్న ఆలోచనతో మీరు బాధపడుతున్నారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది గైస్. సో చూద్దాం ఇంకా ఏముంది. నైట్ ఆఫ్ పెంటికల్స్ ఎట్లా అంటే ఏదేమైనా కూడా మనీ కోసం మీ పర్సనల్ ఆలోచనలన్నీ ఎలా ఉన్నాయంటే ఒక కీలు బొమ్మ, ఏదైతే వాళ్ళు చెప్పేది వినటం కానీ, వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అదంతా దాన్నే బురకెక్కించుకోవడం కానీ ఇట్లాగా ఉంది వాళ్ళ ఆలోచన, మీ పర్సనల్ ఆలోచన. సో నైట్ ఆఫ్ పెంటికల్స్ ఎట్లా అంటే ఈ ప్రొఫెషన్ ఇప్పుడు నీకు థర్డ్ పార్టీ ఏం చెప్తుందంటే నీకు వీళ్ళు కాదు ఇంపార్టెన్స్, ముందు నువ్వు కెరియర్లో నువ్వు సెటిల్ అవ్వాలి, లేకపోతే నువ్వు ఇంత సంపాదించుకోవాలి, లేకపోతే నీ లైఫ్ని ఇలా లీడ్ చేయాలి అని మళ్ళీ అదొక అట్రాక్టింగ్గా ఆ మాటలు కూడా చెప్తూ ఉంటుంది. అలా చెప్తున్నప్పుడు కూడా మీ పర్సన్ ఏం చేస్తారంటే ఒక మనీ మైండ్ పెంచుకొని మీకంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ప్రొఫెషన్ కానీ, లేకపోతే డబ్బులు సంపాదించాలని, లేకపోతే ఇట్లా ఆ వేలో ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనలు కూడా వాళ్ళలో రేకెత్తిస్తారు అనేది కూడా ఇక్కడ కొన్ని సినారియోస్లో ఆ విధంగా కూడా మీ పర్సన్ ఆలోచనలు ఉంటాయి. ఇదంతా చెప్పింది ఎవరు? ముందు థర్డ్ పార్టీ. ఇక్కడ 4 ఆఫ్ పెంటికల్స్ చూసారా? కానీ ఎన్ని చెప్పినా ఏం చేసినా ఏం జరుగుతున్నా మీ పర్సన్కి అవి ఏమి తలకెక్కట్లేదు గైస్. వెళ్తున్నారు మామూలుగా నార్మల్గా లైఫ్ని అయితే లీడ్ చేస్తారు కదా, ఎవరైనా రెగ్యులర్ లైఫ్ని లీడ్ చేస్తున్నారు, వాళ్ళు చెప్పింది వింటున్నారు, మీ నుంచి దూరం అయిపోయారు. కానీ వాళ్ళకి మనసులో బాధ ఉంది అని మనం ముందే అనుకున్నాం. ఏంటి చేస్తున్నాం, ఇంత మళ్ళీ అక్కడ వదిలేసుకున్నాం, ఇక్కడికి వచ్చాం, ఇక్కడ మనశ్శాంతిగా ఉండగలుగుతామా లేదా అన్నీ ఉన్నట్టే అనిపిస్తుంది. అన్నీ 4 ఆఫ్ కప్స్ చక్కగా మీ పర్సన్ ముందు అన్ని కప్స్తో నిండిన అన్నీ ఉంటాయి. కానీ వాళ్ళకి ఏది తీసుకోవాలో అర్థం కాదు, ఏమి తీసుకోలేని సిచ్యువేషన్స్లో వాళ్ళు ఉంటారు. అంటే దేన్ని కూడా మనస్ఫూర్తిగా ఆస్వాదించలేరు, ఎందుకంటే మీ నుంచి దూరం అయిపోయారు.
మీకు ఆ బాధ ఉంది, వాళ్ళకి కూడా ఉంది, కానీ వాళ్ళు బయట పెట్టలేరు, వాళ్ళు రాలేరు అనే సిచ్యువేషన్స్లో వాళ్ళు ఇరుక్కుపోయారు. ఒకటి థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్, రెండు వాళ్ళ మాటలకి అట్రాక్ట్ అవ్వడం, ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఏదైతే వాళ్ళకి నిర్బంధిస్తున్నారు అంటే ఫైనాన్షియల్గా డబ్బు పరంగా ఇక్కడ మాతో ఉంటేనే మీకు ఇవన్నీ జరుగుతాయని మీ పర్సన్ని అలా కూడా నిర్బంధించే ఇది ఉంది. సో అట్లాంటి వాటిలో చిక్కుకుపోయి మీ దగ్గరికి రాలేకపోతున్నారు. సిచ్యువేషన్స్ ఏంటంటే కాంటాక్ట్లో లేవు, నో కాంటాక్ట్. మీరు ఎంత అప్రోచ్ అవ్వాలన్నా ఈ థర్డ్ పార్టీ మీ పర్సన్ చుట్టూ ఒక కంచెలాగా ఉన్నారు. వాళ్ళతో మీరు కాంటాక్ట్ అవ్వడానికి కానీ, వాళ్ళతో మీరు మాట్లాడటానికి కానీ, వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళటానికి కానీ వీళ్ళు ఛాన్స్ ఇవ్వరు. ఎందుకంటే అటు మీ పర్సన్ మనశ్శాంతిగా లేరు, మీరు మనశ్శాంతిగా లేరు. వీళ్ళైతే ముందుకు వెళ్ళాలి, ఇంకా తీసుకొని ఈ థర్డ్ పార్టీ అయితే మీ పర్సన్ ముందుకు తీసుకొని వెళ్ళిపోవాలి. ఇందులో చాలా ఇబ్బందులు వచ్చినా సరే మేమేమి కేర్ చేయం అన్నట్టే వాళ్ళ మనస్తత్వం ఉంటుంది. అంత స్ట్రాంగ్గా మీ పర్సన్ని ముందుకు తీసుకెళ్ళిపోవాలి అనే మనస్తత్వంతోనే ఉంటారు. దీంట్లో మీకు చాలా ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. మీ పర్సన్ అయితే ఏదో హ్యాపీ మూమెంట్స్ అనుకుంటారు, కానీ ఏమి హ్యాపీ మూమెంట్ కాదు. వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు మీకోసం. సమ్టైమ్స్ ఏం చేస్తున్నారు అనేది అర్థం కాదు. ఒక డిప్రెషన్ సిచ్యువేషన్స్ అయితే అంటే సగం హ్యాపీగా, సగం ఏదో ఆ టైంలో వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు, సగం టైంలో డిప్రెషన్లో ఉంటారు. ఇట్లాంటి మూడ్ స్వింగ్స్ అయితే జరుగుతూ ఉంటాయి. ఒకే ఆలోచనతో ఒకేలాగా ముందుకు వెళ్ళరు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది గైస్. ఏదేమైనప్పటికీ కూడా మీకు జరగాల్సిందైతే ఒక బాధ అయితే జరుగుతుంది. ఆ బాధ నుంచి మీరు కోలుకోవాలి అని అయితే మీరు కోరుకుంటున్నారు, కానీ అది మీరు ఈ థర్డ్ పార్టీ ఎట్లా ఉందంటే ఇక్కడ చూడండి, 2 ఆఫ్ స్వార్డ్స్. ఏం చెయ్యాలి ఏంటి అనేది అయితే మీ పర్సన్కి అర్థం కావట్లేదు. థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్లో బాగా స్ట్రగల్ అవుతున్నారు అనేది అయితే తెలుస్తుంది గైస్. సో ఇప్పుడు మీ మైండ్ సెట్ మీకు ఏం చెప్తుంది అనేది చూద్దాం గైస్. మీ మనసులో ఇప్పుడు ఎట్లాంటి ఆలోచనలు ఉన్నాయి అసలు మీ పర్సన్ గురించి, వాళ్ళు చూపించే ప్రేమ గురించి కానీ, వాళ్ళు చెప్పే ఐ వాంట్ అవుట్, మీరు కూడా విసిగిపోయారంట, బయటికి వచ్చేయాలి, నేను ఇంకా ఈ డిప్రెషన్ నుంచి బయటకు వచ్చేయాలని మీరు ఆలోచిస్తున్నారట. మరి మీరు కనెక్ట్ అవుతుందా లేదా అనేది మీరు చూసుకోండి. లైఫ్ వితౌట్ యూ ఈజ్ హోప్లెస్ అండ్ డార్క్ అండ్ డిప్రెసింగ్. ఐ మిస్ యువర్ లైట్. వాళ్ళు లేకుండా, మీ పర్సన్ లేకుండా మీకు లైఫ్ అంతా డిప్రెషన్లోనూ డార్క్గా అనిపిస్తుంది. సో మీరు ఏమనుకుంటున్నారంటే వీటన్నిటి నుంచి, ఇలాంటి లైఫ్ నుంచి నేను బయటపడాలి అని ఆలోచిస్తున్నారు అనేది అయితే ఇక్కడ మీ మనసులో ఆలోచిస్తున్నారు అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది గైస్. మీరు మీ పర్సన్కి చాలా అట్రాక్ట్ అయిపోయారు, కానీ వాళ్ళు లేకుండా మీరు ఉండలేరు అనే సిచ్యువేషన్ కూడా మీకు అనిపిస్తుంది అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. ఎట్లా అంటే వాళ్ళు లేని లైఫ్ని మీరు ఒక డార్క్ అండ్ హోప్లెస్ డిప్రెషన్ కింద మీరు ఫీల్ అవుతున్నారు. సో వాళ్ళు లేని లైఫ్లో ఎలా ఉందంటే వెలుతురు లేని జీవితంలాగా మీరు ఫీల్ అవుతున్నారు. సో ఇంకా ఎలా అనిపిస్తుందంటే వాళ్ళ చూపించే అప్పుడు మీరిద్దరూ కలిసి ఉన్నప్పుడు వాళ్ళు చెప్పే మాటలు కానీ, వాళ్ళు చూపించే ప్రేమ కానీ, దాని నుంచి మీకేం చేయాలో అర్థం కావట్లేదు. సో మీరు బయటికి ఈ డిప్రెషన్ నుంచి, వీటన్నిటి నుంచి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వచ్చింది అదే, మీరు బయటపడాలి అని అయితే చాలా చాలా కోరుకుంటున్నారు. మీరు వాళ్ళ నుంచి, వాళ్ళ ఆలోచనల నుంచి అసలు బయటికి రాలేకపోతున్నారంట, అంత బాధపడుతున్నారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. ఏదైనా సపరేషన్కి మీరు వాళ్ళు సపరేషన్కి వెళ్ళిపోయారు, కానీ మీరైతే అలాంటి సపరేషన్ని ఇప్పుడు మేము ఒప్పుకోలేకపోతున్నామని మీ మనసు చెప్తుంది గైస్. కానీ ఇవన్నీ చెప్తుంది కదా మీ మనసు, ఎందుకు నేను ఇలా ఫీల్ అవుతున్నానని కూడా మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుంటున్నారు అనేది కూడా ఇక్కడ అంటుంది. వై డు ఐ ఫీల్ దిస్ వే, ఎందుకు ఇలాంటి ఫీలింగ్స్ నాకు వస్తున్నాయి, వాళ్ళ నన్ను ఇంత మోసం చేసినా ఎందుకు ఇలాంటి ఫీలింగ్స్ నాకు వస్తున్నాయి అనేది మీ మనసు అడుగుతుంది అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. సో యూనివర్స్ మీకు ఎట్లాంటి మెసేజెస్ ఇస్తుందో చూద్దాం. సో యూనివర్స్ ఎట్లాంటి పాజిటివ్ మెసేజెస్ ఇస్తుంది మీకు అనేది అయితే చూద్దాం గైస్. సో చూద్దాం గైస్, ఏదైతే మీకు మీ లైఫ్కి సంబంధించి యూనివర్స్ ఏం మెసేజెస్ ఇవ్వబోతుందో. ఐ హ్యావ్
ఆల్ ద క్వాలిటీస్ అండ్ స్ట్రెంగ్స్ ఐ నీడెడ్ టు ఫుల్ఫిల్ మై డ్రీమ్స్. మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫుల్ఫిల్ చేసుకోవడానికి కావాల్సిన క్వాలిటీస్ అన్నీ మీలో డెవలప్ అవుతాయంట. ఐ స్టాండ్ అప్ వాట్ ఐ బిలీవ్ ఇన్. మీరు ఏదైతే నమ్ముతున్నారో దాని మీదే మీరు స్టాండ్ తీసుకుంటారంటే మీరు ఇప్పుడు ఒక డెసిషన్, తర్వాత ఒక డెసిషన్, ఇట్లాంటివి కాకుండా ఏది నమ్ముతున్నారో దాని మీద మీరు స్టాండ్ తీసుకుంటారనేది కూడా ఇక్కడ తెలుస్తుంది గైస్. యూనివర్స్ అయితే మీకు అట్లాంటి మెసేజెస్ ఫార్వర్డ్ చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఐఎమ్ వర్తీ ఆఫ్ సక్సెస్. మీరు సక్సెస్కి కరెక్ట్గా మీరు మీనింగ్ అంట ఏంటంటే మీరు సక్సెస్ సాధిస్తారు తప్పకుండా. మీరు సక్సెస్కి ఎలిజిబుల్ పర్సన్ అని యూనివర్స్ చెప్తుంది. మై ఎనర్జీ క్రియేట్స్ మై రియాలిటీ. వాట్ ఐ ఫోకస్ ఆన్ ఈజ్ వాట్ ఐ విల్ మేనిఫెస్ట్. మీరు ఏదైతే జరగాలి అని కోరుకుంటున్నారో మీ ఎనర్జీస్ కూడా ఆ దానికి కనెక్ట్ అవుతున్నాయంట. సో మీరు అనుకున్నది తప్పకుండా నెరవేరుతుంది. మీ ఎనర్జీస్ దానికి, మీరు కోరుకున్న దానికే మీ ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయి అనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. సో ఈరోజు రీడింగ్ అయితే ఇది గైస్. ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి అయితే మీ సపోర్ట్ని అందించండి గైస్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు ఎట్లా ఉంది రీడింగ్ అనేది నాకు కామెంట్లో తెలియచేయండి గైస్. విల్ మీట్ అనదర్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ అనదర్ వీడియో.